ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఉత్పత్తికి కాకినాడే కేంద్రం. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ భావన్నారాయణ స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. అపోలోలో చికిత్స పొందుతున్న అల్లిపూడి బాధితులు పరామర్శించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ఎంపీ. కాకినాడలో ఘనంగా జ్యోతిబసు 16వ వర్ధంతి. నివాళులర్పించిన సిపిఎం నాయకులు. వార్తల వివరాల్లోకి వెళ్తే, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న ప్రమోటర్లు అభినందనీయులని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామన్నారు. 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. చరిత్రను తిరగరాయటం తెలుగు వాళ్ల వల్లే సాధ్యమవుతుందని, మరోమారు నిరూపితమవుతోందని పేర్కొన్నారు. కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా సరఫరా జర్మనీకి సరఫరా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రీన్ అమోనియా ద్వారా ప్రకృతి సేద్యానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని, ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నీటిలో నైట్రోజన్ స్థాయిలు, సెలినిటీ ఎక్కువ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందని, గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా దీనిని సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హరీష్ మాధవ్, బాలయోగి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి మాధవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎగ్జాక్ట్గా 82-83 ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే, ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు.
తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆనాడు. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే మరొక చరిత్ర 4 డికేడ్స్ తర్వాత. చాలామందికి అనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు. అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది, కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది. టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక దిక్కడ వర్షం పడితే కుంభవర్షం పడుతుంది, క్లౌడ్ బర్స్టింగ్. ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతం అంతా కూడా జలమయమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూముల ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం, దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. ఇది సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ నిర్మాణ దశలో మొన్న మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే, నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్
రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు. Energies, that is, one is Asura, the devil Shakti, and another is divine Shakti, that is called Daivika Shakti. So, AIM Green is a Daivika Shakti to decarbonize the devil Shakti of the carbon. And today, I think this AIM Green is just a tickle. The tickle will form into a stream, it will become a flood, and it will become a tsunami and engulf whole of, not just Andhra Pradesh, whole of our nation, whole of the globe, and make the world a sustainable place to live in. I congratulate Anil Garu and Mahesh Garu. Greenco is not a small company, it's not a corporate company, it's a family-led company. Whoever joins Greenco will not leave it. This is a history that I've been listening from since long. So all the partners who have partnered with AM Green will be going great. So I congratulate each and every partner to have a partnership with AM Green, and I look forward that Andhra will have a different footprints in not just renewable energy, green energy and clean energy in coming days. There is an adage in Sanskrit, yoga karmashu kaushalam. We have paid the price for all the carbon emissions for long. So it is time to add value to the carbon emissions, and it is not the price, it's the value we generate. AM Green is a value that generates. Thank you one and all for giving me this opportunity. శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సర్పవరంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి రాపాక శ్రీనివాసరావు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలుకగా అర్చకులు నిడదవోలు కిరణ ఆలయ చరిత్ర విశిష్టతలను తెలియజేయగా వెంకటాచార్యులు హరి ఆశీర్వచనాలతో స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు, సివిల్ సప్లై డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నాని, ఆర్లగడ్డ రామ్ కుమార్, శ్రీపతి సుబ్బారావు, మామిడాల శ్రీనివాసరావు, కుండల సాయి, పెద్దకాపు, కంచమతి చిన్నప్పాజీ, విజయరామయ్య, కోమత్తి మురళీకృష్ణ, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వామివారితో పాటు మిగతా అనేక రకాల క్షేత్రాలు, ఈ కొలను, మిగతా అవన్నీ కూడా ఆ విధంగా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా మా నుంచి కూడా సహకారం తప్పనిసరిగా చేసే విధంగా భావనారాయణ స్వామి కారణంగానే ఈ కాకినాడ ప్రాంతం మరింత ముందుకి వృద్ధి చెందింది కనుక తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయం మరింత ప్రాముఖ్యత రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తెచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భావనారాయణ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కొలువే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలన్నీ కూడా తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న కనుమ సందర్భంగా మేము ఏకాదశ రుద్రుల యొక్క క్షేత్రం జగ్గన్న తోట వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని రాష్ట్ర పండగగా మలచడం జరిగింది. అలాగే మన పంచారామ క్షేత్రాలు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నవ నారసింహ క్షేత్రాల్ని, అలాగే భావనారాయణ స్వామి దేవాలయాలు కూడా మనకి ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండటం, వాటి యొక్క ప్రాశస్యాన్ని కూడా పెంచే అవసరం ఉంది. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా శివకేశవుల యొక్క సన్నిధి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్ని తప్పనిసరిగా వృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర ఆదాయంతో పాటు భక్తుల యొక్క మనోభిష్టాలు, కోరికలు తీరే విధంగా ఉంటాయి. కనుక ఇవాళ దేవాలయం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరామ్మూర్తిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శనివారం పరామర్శించారు. బాధితుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని
ఆసుపత్రి వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ్మూర్తి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రి గంగబాబుకు ధైర్యం చెప్పిన సానా సతీష్ బాబు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సానా సతీష్ బాబు ప్రజాస్వామ్యంలో హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదని స్పష్టం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలను హత్యలు, దాడుల రూపంలో పరిష్కరించుకోవడం అనాగరికతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన కాకినాడ జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. దోషులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బంగారయ్య కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన శ్రీరామ్మూర్తి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం ఆగదని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన ధైర్యం నింపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇతన్ని బాగా ఇంజురీస్ అయినాయి, కట్ అయింది బాగా. ఇతనికి మొహం అంతా కూడా ఇంజురీస్ మీద ఉంటే సర్జరీ చేశారు. ఇతను కోలుకుంటున్నాడు. అలాగే ఇంకొక అతను మృతి చెందడం జరిగింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. దీన్ని నాలం బంగారయ్య మృతి చెందడం జరిగింది. ఇది విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ఇటువంటి దుర్మార్గాలు చేసే వైఎస్ఆర్సీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ఈ రౌడీయిజము ఇటువంటి ఇంకా వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో కంటిన్యూ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకుంటాం. పోలీసులకు కూడా ప్రత్యేకంగా బృందాలను పెట్టి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ హత్యాకాండలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా శిక్షించడం అయితే జరుగుతుంది. కార్యకర్తలు ఎవరు అధైర్యపడక్కర్లేదని నేను మళ్ళీ తునికొండ వెళ్ళి ఆలిపూడిలో కూడా వీళ్ళందరితో కూడా కూర్చుంటాము. మేము ఈ విషయంలో కూడా ఫర్దర్గా ఏ విధంగా కూడా గొడవలు జరగకుండా మొత్తంతో కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం వదిలేటట్టు, ఈ సంఘటన చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని శిక్ష పడేటట్టు చూసేటట్టు చూస్తామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయండి. అఖిల రెండు పార్టీలకి సంబంధించిన వైరాలు. ఏదో ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకొస్తుంటే ఆపి వీళ్ళని కొట్టారని చెప్పారు. దీన్ని పాపం వీళ్ళే ఏ విధంగా కూడా తిరగబట్టడానికి కూడా దేనికి లేకుండా దారిలో వెళ్తున్నారని కొట్టడం జరిగింది. దీన్ని ఎస్పీ గారితోనూ ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే మాత్రం చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఒక పాలసీ ఉంది. చనిపోయిన కుటుంబం అతను వ్యవసాయ కూలీ అని చెప్పారు. మేము కూడా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీకి ఎలా కావాలి అని పార్టీ నుంచి మా పర్సనల్గా కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇది అంతా పాత కష్టాల రూపంలో జరిగింది. ఓన్లీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఉన్న గొడవల్లో చిన్న కార్యకర్తను చంపేయటం చాలా అన్యాయం సార్. ఇటువంటి రాజకీయ దాడులు, హత్యలకి ఈ తూర్పుగోదావరి, పాత తూర్పుగోదావరి ఏదైతే ఉందో ఇక్కడ చాలా ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి వాటికి చాలా వ్యతిరేకంగా ఉంటారు జనాలు. అంచేతే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి లాస్ట్ టైం పంపించేశారు అందరినీ బయటికి. ఏ విధమైన ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుకు వస్తుంది. ఇటువంటి దాడులు వాళ్ళ పైశాచికత్వానికి నిదర్శనం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. మహానేత కామ్రేడ్ జ్యోతి బసు 16వ వర్ధంతిని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మహానేత జ్యోతి బసు చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. మహానేత కామ్రేడ్ జ్యోతి బసు 16వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణి, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజుల ముందుగా జ్యోతి బసు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించి లండన్లో విద్యను అభ్యసించిన జ్యోతి బసు కష్టజీవుల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయడానికి ఆ ప్రభుత్వం నికరంగా పనిచేసిందన్నారు. బేబీరాణి మాట్లాడుతూ జ్యోతి బసు నిర్మించిన కార్మికోద్యమ స్ఫూర్తితో నేడు కార్మిక వర్గానికి ప్రమాదంగా ఉన్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాలన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరగబోతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం రాజశేఖర్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, కె నాగజ్యోతి, నాగబతుల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరినాథ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఏ అయితే ఆయన ఆచరణలో చూపించారో ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొంతైనా ఆచరించి ఉండుంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్నటువంటి దాళ్లు కానీ లేదా అవమానాలు కానీ జరుగుండేవి కాదు. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ దేశ ప్రధాని మహిళల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మికుల హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. ఏదైతే కార్మికులకి కార్మిక హక్కులు చట్టాలు అమలు చేయాలని చెప్పి నిరంతరం పరితపించినటువంటి జ్యోతి బసు గారు ఆయన
ఆసియా బాటలో నడవాలంటే లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పోరాడాలి. అలాగే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆ లేబర్ కోడ్లని రద్దు చేసి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. మరో సమ్మె లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా. ఆ సమ్మెని కార్మికవర్గం విజయవంతం చేయాలి. జ్యోతి బసు గారి స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాజ్యాంగంలో దళితులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ ఆయన అమలు చేశారు. మహిళా సర్పంచులు ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా సర్పంచ్ ఎన్నికైతే ఆ కుర్చీలో వాళ్ళ ఆయన ఉంటాడు. కుర్చీలో వాళ్ళ ఆయన ఉన్నా ఉండకపోయినా పవర్ అంతా కూడా భర్త చేతిలో ఉంటుంది. కానీ బెంగాల్ అలా కాదు. ఖచ్చితంగా దళితుడు అంటే దళితుడు సర్పంచే, ఎమ్మెల్యేనే. అలాగనే ఎంపీపీ అయితే ఆమె ఆ రకంగా చేసాడు ఆయన. అది ఆయన ప్రత్యేకత. ఆయన భూస్వామి అయ్యుండి కూడా వ్యవసాయ కూలీల కోసం, కార్మికుల కోసం అని పనిచేసాడు. ఆయన స్వయంగా కార్మిక నాయకుడైన, రైల్వే కార్మిక నాయకుడైన ఆయన చదివింది లండన్లో. ఎంత ఉన్నతమైనటువంటి సౌకర్యాలైనా అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక భూస్వామి, జమీందారు అయి ఉండి ఆయన కష్టజీవుల కోసం ఆయన జీవితాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఉత్తేజం భవిష్యత్ తరాలకు కూడా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తాం. చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ పట్టణానికి అతి చేరువలో కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూ లైన్లతో పాటు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నామని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అలాగే తుల్యభాగా డ్రైన్లో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు స్నానఘట్టం రేవుతో పాటు సవర్లను ఏర్పాటు చేశారు. ఈ పనులను ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాస్, సచివాలయం డిప్యూటీ ఎంపీడీఓ కర్రి శ్రీనివాస్, తహసీల్దార్ దుర్గాప్రసాద్ స్నానఘట్ట రేవును పరిశీలించి పలు సలహాలు, సూచనలు అందించారు. చొల్లంగి అమావాస్య రోజున పవిత్ర స్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు డివికే శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం 18వ తేదీ తెల్లవారుజామున నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గమనించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 60,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగిందని అన్నారు. సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి అని చెప్పి తహసీల్దార్ గారు, మండల డిప్యూటీ ఎండీ గారు, మండల జిఎస్ఎస్ ఆఫీసర్ గారు, మన పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరికీ కూడా విధులు అన్ని చోట్ల కూడా కేటాయించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా రాకుండా అన్ని కార్యక్రమాలు, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తీర్థానికి రాజకీయంగా మన పొలిటికల్ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ శాసనసభ్యుల వారు కానీ, పార్లమెంట్ మెంబర్స్ కానీ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరికి కూడా స్నానాలకి ఆడవాళ్ళు స్నానం మార్చుకోవడానికి కూడా, బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ కట్టడం జరిగింది. ఇక్కడ స్నానం చేయడానికి కూడా వీలుగా ఉండేలా కొంతమంది ఇక్కడ స్నానం చేయడానికి కొంత షవర్ బాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశానుసారము షవర్ బాత్లో కూడా కొంతమంది స్నానం చేయడానికి భయపడేవాళ్ళు ఇక్కడ కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలెన్స్ అన్ని కూడా పద్ధతిగా ఏర్పాటు చేస్తున్నాము. మన రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ మొత్తం అందరూ అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామని కోరుకుంటున్నాం. దీనికి సుమారు 50,000 నుంచి 1,00,000 వరకు జనాలు వస్తారనే అంచనా ఉంది. దీనికి అన్ని ఏర్పాట్లు మన ఎండిఓ గారు కానీ, మన సిబ్బంది అంతా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ పరంగా కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనికి శానిటేషన్ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి మెయిన్ ఇక్కడ మనం ఉన్న స్నానాల ఘట్టం దగ్గర స్నానాల గురించి కొత్తగా షవర్స్ ఏర్పాటు చేశారు. నీరు తక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ షవర్స్ వాడుకుని మొత్తం అందరూ స్నానాలు చేయడానికి అవకాశం ఉన్నది. తర్వాత మనకి డ్రెస్సింగ్ రూమ్స్ అంటే బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ చొల్లంగి అమావాస్యని ఏ ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ కండిషన్లో అన్నీ ముగిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. పుష్యమహళ అమావాస్య ఆదివారం భక్తులు అందరూ కూడా ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చి అమావాస్య ఆదివారం కాబట్టి ఇక్కడ తులియా భాగంలో స్నానం చేసి పెద్దలకి పితృతర్పణాలు సమర్పించుకుని మోక్షం పొందుతారని కూడా పెద్దలు పండితులు చెప్పడం జరుగుతుంది. వచ్చే వేలాది మంది వచ్చే భక్తులు సుమారు 70-80 వేల మంది భక్తులు ఈ చొల్లంగి అమావాస్య తీర్థానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ఆచారం ఉంది.
స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విధాల క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం, తొక్కిసలాట జరగకుండా. ఈ క్యూ లైన్స్ ఏర్పాటులో భాగంగా వచ్చే భక్తులకు మంచినీళ్ళ సదుపాయము, పిల్లలకు పాలు, పెద్దలకు మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం పులిహార, లడ్డూ ప్రసాదం అమ్మకం, లడ్డూ ప్రసాదం, మళ్ళీ పులిహార అమ్మకం, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా అవుతున్నాయి. వచ్చే భక్తులకి ఏ విధమైన ఎండ తగలకుండా తలవ పందిర్లు, టెంట్లు మొత్తం ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామండి. వచ్చే భక్తులు ఎవరైనా విఐపీలు కానీ సామాన్య భక్తులు కానీ అందరికీ మంచి విఐపి దర్శనాలు కానీ అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసాం. శ్రీ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు అభినందనలు తెలియజేయచ్చు. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రేమపూర్వకంగా దర్శనం చేయించి వివాదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ పట్టణ మండల అధ్యక్షుల ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం షేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో రామ్ తాళ్లూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులు ఓదూరి కిశోర్, ఓదూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ ఆఫీస్కి వచ్చాక రాసి ఇవ్వండి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, బూత్, వార్డు నెంబర్తో పాటు, లేదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడైనా ఇవ్వండి. బట్ ఇదంతా పూర్తి అయితేనే నెక్స్ట్ మనం ఆ దశకి వెళ్తాం. ఎందుకంటే మండలాధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలి. అట్లే సిటీ ఇన్ఛార్జీలు ఎన్నుకోవాలన్నా కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలి. సో దయచేసి ఇది నెక్స్ట్ 4-5 రోజుల్లో చేయండి. ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ మనం ఇంత ముందైతే ఎలా అయితే లైక్ అంటే మామూలుగా అందరం ఎలా కలిసి ఎన్నుకున్నాము, ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో అవుతుంది. దీన్ని కోఆపరేట్ చేయండి. లాస్ట్ టైం వచ్చినట్టు ఇష్యూస్ చేయకుండా ఈసారి జస్ట్ మేము రాగానే ఆన్ ద గ్రౌండ్ మేము వచ్చరికి మీ అందరు రెడీగా ఉంటే 2 daysలో ఫినిష్ చేసేస్తాం. సో మీ అందరి కోఆపరేషన్ కావాలి దీనికి. మన అధ్యక్షుల వారు కూడా మీ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి మొత్తం నియోజకవర్గం మొత్తం కమిటీలు పూర్తయిపోయి మండలాధ్యక్షులు, సిటీ అధ్యక్షులు పూర్తి అయిపోయినాక తర్వాత మీతో జూమ్ కాల్స్ మన అధ్యక్షుల వారికి ఎలా ఉంటాయి, మీతో సింగిల్ అంటే ఒకరితో ఎలా అంటే ఈచ్ దీంతో ఎలా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ అంతా సెట్ చేస్తాం మేము. అక్కడ నుంచి మీకు ఎవ్రీ మంత్ ఒక మండలంతో కాల్స్ ఉంటాయి. ఇదంతా చేయాలంటే మనం ఇదంతా పూర్తి చేయాలి. దానికి తప్పకుండా మీ సహకారం కావాలి. మొన్న అయితే ఇక్కడ ఉన్న మెయిన్ లీడర్స్ ఆ రోజు ఈవినింగ్ నుంచి మాకు ఎలా వచ్చి మాతో మాట్లాడి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి ఎక్కడైనా ఉంటాయి, కామన్ అది. ఆ ఇష్యూస్ లేకుండా మనం 100% క్లీన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దట్ ఈస్ ఫైన్. ఈసారి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. అలా ఉంటే నాకు ముందే చెప్పండి. వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ వరకు కూర్చొని మాట్లాడే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుని ఆ రోజు ఈవినింగ్ నుంచి 2.5 daysలో మన ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకుందాము. ఇది అయితే మీ అందరూ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ మీకు అంటే మేము ఇదంతా చేయడం వల్ల మిమ్మల్ని ఎలా ఎంపవర్ చేస్తాము, మిమ్మల్ని లీడర్లుగా ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను 6 monthsలో చేసి చూపిస్తాం మీకు. ఎన్నికైనా 50 విలేజ్ అంటే మొత్తం 52 విలేజ్ అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, సిటీ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరినీ ఎలా నేను ఒక లీడర్ లాగా ఎంపవర్ చేస్తానో ఇది అయిపోయిన 6 monthsలో చూపిస్తాం మీకు. అది చేయాలంటే డెఫినెట్గా మీ అందరూ కోఆపరేట్ చేయాలి. సార్ చెప్పింది చేయాలి. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఎవరికి సపోర్ట్ లేకుండా అంటే ఒకరి పక్షానే ఉంటూ ఒకరి పక్షం ఉండకుండా కాకుండా ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడుతున్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో
ఇవన్నీ గుర్తించి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడానికి మేము ఒక ప్లాన్ కూడా చేస్తున్నాము. ఆ ప్లాన్ కూడా ఆఫ్టర్ 6 months తర్వాత మేము ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మీరందరూ ఎంపవర్ కావాలి. మొత్తం 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతారు మనం ఇదంతా పూర్తి చేస్తే. ఈ 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతే డెఫినెట్గా స్టేట్లోనే ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఈ కాన్స్టిట్యున్సీ ఉండబోతుంది. మనకి ఇది ఇంకా సార్ ఇక్కడ 5 years 6 years 7 times ఎన్ని టైమ్స్ ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయ 555వ జన్మదినోత్సవం స్థానిక ఎన్ఎఫ్సిఎల్ వీధిలో గల ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ లో నిర్మించిన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు కాపురత్న స్టెంటే బెస్ట్ సిటిజన్ అవార్డ్స్ గ్రహీత బసవ ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులు సలాది వివిఎస్ఎన్ మూర్తి, ముమ్మిడి వివి సత్యనారాయణ, పేసుపాటి సీతు మాధవరావు, కోశాధికారి జె రంగనాయకులు, సహాయ కార్యదర్శులు దామిశెట్టి శ్రీనివాసరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, కొప్పిశెట్టి శ్రీను, కోనార్ రమేష్, లంక రామ్మోహనరావు, బృందన సురేష్, కార్యవర్గ సభ్యులు కన్నాసుల సత్యనారాయణ, జీవితకాల సభ్యులు దుగ్గిన బాబ్జీ, అడబాల సత్యనారాయణ, తుమ్మలపల్లి వాసు, సలాది శ్రీనివాస్ బాబు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 110వ పట్టాభిషేకాన్ని చేయడం జరిగింది. ఘనంగా ఆ రోజు చాలామంది ఆయన ఫోటోలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అప్పుడు కుమ్మిరెడ్డి వీరభద్రరావు ఆయన ప్రెసిడెంటు, నేనేమో ప్రధాన కార్యదర్శి, మన మోటూరు సూర్యాని గారేమో ట్రెజరరు. ఈ ఎట్లా తీసుకుని మన దాస్ గారు ఆ కార్యక్రమానికి మన వివి దాస్ గారు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా 300 మందికి భోజనాలు ఏర్పాటు చేసి దానికి చేసే మన సంతోషం అనిపించారు. ఈ కార్యక్రమానికి నా శుభాకాంక్షలు. కవి సార్వభౌముడు, ఈయన మంచి రచయిత, కవి. వీరు రచించినటువంటి అముక్తమాల్యద మాకు చిన్నప్పుడు హై స్కూల్లో పాఠాల్లో వచ్చేది. అముక్తమాల్యద రచించారు, అదేవిధంగా శృంగార నక్షత్రం రచించారు. ఇంకో రకంగా చూస్తే వారు ఆంధ్రభోజుడిగా బిరుదు చెందారు. అముక్తమాల్యద రచించడం, శృంగార నక్షత్రం రచించడం, ఉషాపర్ణయం కూడా రచించారు. ఈ రచనలు వేసుకుని వీరికి కవి సార్వభౌముడు, ఆంధ్రభోజుడు అనేటటువంటి బిరుదులు వచ్చాయి. వీరు అష్టదిగ్గజాలను పోషించి అష్టదిగ్గజాలతోటి కార్యక్రమం నిర్వహించేవారు. ఇదే కార్యక్రమాన్ని 1996లో ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉండగా సూర్యకళా మందిర్లో ఈ అష్టదిగ్గజాలని నిర్మించి ఆ కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి సలాది మూర్తి గారు నేను కోరుతున్నాను, వారి యొక్క జ్ఞాపకార్థం ఈయన చాలా ఏంటంటే అల్లూరు సీతారామదాస్కి తర్వాత పంత పద్మనాభ కళా పరిశీలన విశేషంగా ఆయన కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. కాబట్టి ఒక భువన విజయం ఏర్పాటు చేసి ఒకసారి అందరికీ కూడా కనువిపోయేటట్టుగా చేయించమని కోరుతున్నాను. రాజ్యపాలన చేసి ఒక స్వర్ణ యుగంగా వారు తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్యనే ఇప్పటివరకు లేనిది, ఈ మధ్యనే చిన్నపాటి వివాదాలు, వారు మా జాతికి చెందినవాడు అనేటువంటి వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాలన్నీ పక్కన పెడితే రాయలవారి స్ఫూర్తిని, ఎవరి వాడైనా సరే అందరి వాడు, ఆ రాయలవారి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ముందు ఉంది. ఇన్ని సంవత్సరాలైనా 500 సంవత్సరాలు పైబడి ఆయన జన్మించి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ముందు తరాలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఇవాళ ఎన్ఎస్ఏఎల్ కూడలి అద్భుతమైనటువంటి సెంటర్లో వారి నిలువెత్తి విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా వారి యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా కాపు సద్భావన సంఘం తరఫున జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి వారి యొక్క స్ఫూర్తిని, కీర్తిని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తారు. ఏఎం గ్రీన్ యాజమాన్యం యూరియా ఉత్పత్తిని ప్రారంభించి ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్సీపీఐ పార్టీ, కార్మిక రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నుండి ఎం గ్రీన్ పరిశ్రమ వద్దకు ర్యాలీగా వెళ్లి వారు ఆందోళన తెలియజేశారు. ఎం గ్రీన్ యాజమాన్యం యూరియా ఉత్పత్తిని ప్రారంభించాలని, ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా ఆర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ గ్రీన్ అమోనియాకు మేము వ్యతిరేకం కాదని, దానితో పాటు యూరియా ఉత్పత్తిని కొనసాగించాలని, వీధిన పడ్డ కార్మికులను ఆదుకోవాలని
చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ్ సాంచి మాట్లాడుతూ యూరియా ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలని కోరారు. యూరియా ఉత్పత్తి ఆగిపోవడంతో వేదన పడ్డ కార్మికుల పరిస్థితి ఏంటని ఐఎన్టీయూసీ తాళ్లూరు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆందోళన చేస్తున్న అఖిలపక్షం వద్దకు రాగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరాల శివ, కాళూరి కృష్ణమోహన్, ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యురాలు వి మంగా, ఐఎఫ్టీయూ నాయకులు చికట్ల వెంకటేశ్వరరావు, చింతా రాజారెడ్డి, మహిళా సంఘం నాయకులు వరలక్ష్మి, ఆప్ నాయకులు మహమ్మద్ రియాజ్, విఎన్ఎస్ శ్రీనివాస్ మరియు ఎన్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా దీనికి అపోజిట్గా ఉన్నాయి. దీని మీద ఏఎం గ్రీన్ వారు దయచేసి యూరియా అనేది ఉత్పత్తి విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని నుండి 3,000 మంది కార్మికులు అందరూ పనిచేస్తుండగా ఆ కార్మికులు కూడా తొలగించి ఈవేళ 300 మందికే ఈవేళ ఆ కార్మికులు పరిమితం చేశారు. కరెక్ట్ కాదు ఇది. ఇది స్థానికులు కూడా ఎంతో భయపడుతున్న చెందుతారు. ఎందుకంటే ఇది ప్రమాదానికి కూడా గురి కావచ్చు. చాలా భూపాలు చూసుకున్న భూపాల్లో అనేక వేల మంది చనిపోయారు. దానికి ఎదురు తిరుగుతూ ఇక్కడ మేము ప్రాణాలు అడ్డుపెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. దీన్ని వెనక తీసుకుని ఈరోజు ప్రారంభ రోజుని చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ మరీ చెప్తున్నాం. ఇది మాత్రం మీరు కాకినాడని మీరు పక్కతో పెడితే కాకినాడ ఎమ్మెల్యే గారు అలాగే మరి ఎంపీ కానీ అలాగే గవర్నమెంట్ ఎవరైనా సరే ఎవరైతే ఉన్నారో ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ స్థానిక ఉద్యోగాలు కావాలి. స్థానికులకు ఉద్యోగాలు కానీ ఇవ్వకపోతే మాత్రం మేము ఇదే కాదు పోరాటం అంచెలంచెలుగా ఈ యొక్క ఫ్యాక్టరీ కూడా అందులో ప్రొడక్షన్ నిలుపుదల చేస్తామని చెప్పి లిక్విడ్ అమోనియా ప్లాంట్కి శంకుస్థాపనకి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా వస్తున్నారని తెలియడంతో మేము ఈరోజు ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. మేము గత సంవత్సరంన్నర నుంచి కూడా ఏఎం గ్రీన్ పరిశ్రమలో యూరియా ఉత్పత్తిని ప్రారంభించాలి. యూరియా ఉత్పత్తిని ప్రారంభించి ప్రత్యక్షంగా 3,000 మందికి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించాలి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క పడిగాపులు కాస్తూ ఉంటే ఈరోజు యూరియా బ్రహ్మాండంగా రన్ అయ్యే ప్లాంట్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆఫ్ చేయించి ఈరోజు లిక్విడ్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఈరోజు ఒక అన్లిస్టెడ్ కంపెనీ రేపు కనుక కంపెనీ వాళ్ళు లీడర్షిప్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుని కంపెనీ క్లోజ్ అంటే క్లోజ్, దాన్ని అడిగే దిక్కే లేదు ఈరోజు అన్లిస్టెడ్ కంపెనీకి. అట్లాంటి కంపెనీకి మీరు 5,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చి 12 రకాల ఇన్సెంటివ్స్ ఆల్రెడీ ఇచ్చి ఎప్పుడో 2027లో జరిగే ప్రొడక్షన్ అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ చాలా అబద్ధాలు చెప్తా ఉన్నారు. 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తారా మీరు మాకు రాసి ఇవ్వగలరా? ఈ పరిశ్రమలో 8,000 మంది ఉద్యోగాలు వస్తాయని ఈరోజు ఈ లిక్విడ్ అమోనియా తయారు చేసి షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ ద్వారా వెళ్ళిపోయేదానికి 300 మంది 400 మంది చాలు. కాబట్టి ఇట్లాంటి మాటలతో ప్రజల్ని మీరు మోసం చేయలేరు. రోజు కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్లో ఏం గ్రీన్ దాంట్లో అమోనియా లిక్విడ్ అనేది తయారు చేస్తున్నారు, సంతోషం. కానీ ఈరోజు రైతు కుంగిపోతున్నాడు. రైతు ఈ దేశానికి వెన్నెముక అనుకున్న దానికి మనం రైతుని పొడిచి మనం ఇతర పరిశ్రమలను మనం చేస్తాం. లిక్విడ్ అమోనియా అనేది ఫారెన్ పంపించేది తప్పించి ఇండియాలో పనికొచ్చే అమోనియా లిక్విడ్ కాదండి, అది ఇంధనంగా ఉపయోగపడుతుందట. ఈ యూరియా ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా యూరియా ఉత్పత్తి చేసి రైతుల కొరత తీర్చాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము గట్టిగా కోరుతున్నామండి. తక్షణమే యూరియా ప్లాంట్ని ఓపెన్ చేసి యూరియా ఉత్పత్తి జరిగించాలని డిమాండ్ చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు శెట్టిబత్తుల కుమార్ రాజా, కాకినాడ నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మాండా సాల్మన్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీసీల అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్ రాజా, కాకినాడ నగర ఎస్సీసీల అధ్యక్షులు బల్లా సూరిబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. దళితులపై దాడులు జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలించడానికి అర్హులు కారని, రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త దళితుడైన మందా సాల్మన్ హత్యకు గురయ్యారని, ఆయన హత్యకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు కృష్ణప్రియ, నాయకులు అదృష్ట దీపక్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన రాజు, టి వరప్రసాద్, ఎస్సీసీఎల్ మహిళా అధ్యక్షురాలు వరా నందిక, సుశీల, అరుణ్, జాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చూరికరేటువంటి కార్యకర్తని పాశవికంగా హత్య చేయడాన్ని ఈవేళ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరపున నాయకులం, కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితుల యొక్క ఉనికి లేకుండా చేయాలని ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేనతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇది చాలా తప్పు. ఇదే పరిస్థితి కొనసాగితే మీరు ఎంత కూటమిగా 15 సంవత్సరాలు జట్టు కట్టి మరి పరిపాలన చేద్దాం అనుకున్నా ప్రజలు మిమ్మల్ని ధృవీకరించడం ఖాయం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2029 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రావడం ఖాయం. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారో ప్రతి దాని మీద విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులను హత్య చేసి దళితుల్ని మరి మీరు అణగదొక్కాలనుకుంటే ఉవ్వెత్తులు వేస్తారు. 2029 సంవత్సరంలో దళితులు ప్రతి ఒక్క దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి సైనికుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. కపట్దార్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎదురు నిలబడాలని, ప్రతి ఒక్కరు పోరాడాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా ముందుకు రావాలి. అలానే ఈ రోజు కానీ మనది కాదు, ఈ సబ్జెక్ట్ మనది కాదు, ఒక దళితుడిది, లేకపోతే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిందని కానీ మీరందరూ ఆలోచిస్తే ప్రతి కుటుంబానికి కూడా ఇదే సంఘటన జరుగుతుంది. మొన్నటి దాకా వాలంటీర్లు అన్నారు, మహిళలు అన్నారు, లేదంటే ఈరోజు దళితుడి వరకు కూడా వచ్చారు. దళితులను ముట్టుకునే అంత ధైర్యం ఈ టీడీపీ గోండాలకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముందడుగేసి ధైర్యంగా నిలబడి దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. టీడీపీ గోండాలు అందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు మాది అధికారం అని. ఇది 3-4 ముచ్చట కింద ఉంటుందండి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసి జగన్ గారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పాదయాత్ర మొదలెడతారు. మొదలెట్టిన ప్రతి నిమిషం ప్రతి ఒక్కరికి కూడా అణు చుక్కలు చూపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అందరూ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు పల్నాడు జిల్లాలో సల్మాన్ అనే ఒక దళితుడిని అతి కిరాతంగా చంపి చాలా దారుణం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రేపనే రోజు చాలా మూల్యం చెల్లించుకుంటుంది. అర్థమైందండి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఒక ఎస్సీఓని నరికి చంపేసి వాళ్ళ ఇష్టాసారంగా ఇక్కడే కాదండి, పెట్టాపురం కాదు, ఎక్కడ పడితే అక్కడే దాడులు చేస్తున్నారు. ఈ దాడులు మేము ఖండిస్తున్నాం. ఖండించి రేపనే రోజు 2029లో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మామూలుగా ఉండదండి. ఎందుకంటే వీళ్ళు చాలా విధంగా మామూలు విధంగా కాదు, చాలా దాడులు చేస్తున్నారు. ఇక్కడే కాదండి, ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఎస్సీ కూడా బతకన్నా చేసేలాగా చూస్తున్నారు వాళ్ళు. ఇదైతే కరెక్ట్ కాదండి. రేపనే రోజు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని 56వ వార్షికోత్సవాలు ధనుర్మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా వచ్చి ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. వీరంతా ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని పలకరించుకుని ముచ్చట్లాడుకున్నారు. సుమారుగా 36 సంవత్సరాల తర్వాత మరలా కలుసుకున్న వారంతా గడిచిన మధుర క్షణాలను, జ్ఞాపకాలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదని, ఎప్పటికీ మరువలేనివని వెల్లడించారు. జీవితంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, సంసారం వివిధ కారణాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఒకరినొకరు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇదే విధంగా ప్రతి ఏడాది కూడా పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమంలో మిత్రులందరినీ కలుసుకుందామని వారందరూ ప్రమాణం చేసుకున్నారు. కష్టం వచ్చేప్పుడు అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకుందామని ఒకరికొకరు ఫోన్ చేసుకోవాలని వారు కోరారు. అనంతరం పూర్వ విద్యార్థులందరికీ మెమెంటోలు, సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలు తెలియజేసేందుకు ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న తెలిపారు. స్థానిక ఆర్ఆర్ రోడ్లో సంక్రాంతి పండుగ సందర్భంలో భాగంగా ప్రతి సంవత్సరం మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న వారి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువును చూడడానికి కాలనీ వాసులు చిన్నారులు వచ్చి తిలకించడం జరిగింది. ప్రసన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును వచ్చే కోడలకు పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా పిల్లలను ప్రోత్సహించే విధంగా వివిధ రకాల బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మాండలిక వెంకట శాస్త్రి ప్రసన్న, రాధా నాగిరెడ్డి లక్ష్మి, రమాసుందరి, బుల్స్ లక్ష్మి, మైలవరపు శేషు లైన్ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతికి పెడతాను. ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ బొమ్మలు పెట్టడం, వాటి రూపంలో అమ్మవారిని ఆరాధించుకోవడం, ఇవన్నీ కూడా ఈ పిల్లలకి నేర్పాలి. ఇప్పుడుండే పిల్లలకి భోగిపళ్ళు అంటే ఎందుకు పోస్తారు, ధనుర్మాసం అంటే ఏమిటి, గోదా కళ్యాణం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ ఏవి తెలియకుండా ఉన్నాయి ఇప్పటి జనరేషన్కి. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ఉపన్యాసాలు అయితే ఏమి యూత్ మీద బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం ఇలా చేయకూడదు, గురువుగారు అలా చెప్పారు అంటే వినే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అందుమూలాన ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలని గొబ్బిళ్ళు పెట్టిస్తాం. మా కాలనీ తరఫున కూడా ఈసారి చక్కగా సంక్రాంతి సంబరాలన్నీ చేసుకున్నాం. అందుకని కృష్ణుడికి భోగిపళ్ళు పోయడం, గొబ్బిళ్ళు పెట్టించడం, పాల పొంగళ్ళు చేసుకోవడం. సరే అల్లుళ్ళు కూతుళ్ళు ఎలాగ వస్తారు పండగలకి ఇళ్ళకి, అందుకని మేము ఇలాగ సంబరాలన్నీ చేసుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఉత్పత్తికి కాకినాడే కేంద్రం. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ భావనారాయణ స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. అపోలోలో చికిత్స పొందుతున్న అల్లిపూడి బాధితులు పరామర్శించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ఎంపీ. కాకినాడలో ఘనంగా జ్యోతిబసు 16వ వర్ధంతి నివాళులర్పించిన సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.